హలో గైస్, అయితే మరి ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ. ఏ రివ్యూరా, రిలీజ్ అవ్వలేదు కదా అంటారేమో. సెన్సార్ రివ్యూ. యాక్చువల్లీ ఏ సినిమాకైనా ఈ సెన్సార్ రివ్యూ అనేది చాలా కామన్. సెన్సార్ బోర్డులో ఉండే ప్రతి ఒక్కరూ కూడా కొన్నిసార్లు వాళ్ళు చూసిన సినిమా ఎలా ఉంది ఏంటి అని చెప్పి కొన్నిసార్లు బయటకు వచ్చి రిపోర్టర్స్తో కానీ జర్నలిస్టులతో కానీ అలా షేర్ చేసుకుంటూ ఉంటారు మన బయటకు వస్తే. సో దాన్ని డిపెండ్ చేసుకుని చేసిన వీడియో ఇది. ఇందులో చాలా వరకు మీకు స్టోరీ కూడా మీకు లీక్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీకు తెలుసుకోకూడదు అనుకుంటే వదిలేయండి ఇక్కడితో. సరే, ఇంకా వెళ్ళిపోదాం పాయింట్లోకి. సెన్సార్ బోర్డు మెంబర్స్ అయితే చాలా మంచి రివ్యూ ఇచ్చారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అని చెప్పట్లేదు, కానీ ఆయనకి కరెక్ట్ అయిన స్టోరీ పడాలి. ఇప్పుడు గబ్బర్ సింగ్ అనేది మరి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే స్టోరీ ఏమి ఉండదు అందులో. ఒక హీరో పోలీసు, సో తనకి ఏంటంటే పోలీస్ అవ్వాలని ఒక ఇష్టం ఉంటుంది చిన్నప్పటి నుంచి. ఎలా అయ్యాడు, ఏం చేశాడు, అయిన తర్వాత ఏంటి, అంతే. ఇందులో మనకి ఏమైనా ఎంటర్టైనింగ్ అనిపించాయంటే కొన్ని సీన్స్, సో ఆయన చేసే వన్ లైనర్స్ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఇక్కడ సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ వన్ లైనర్స్, కామెడీ టైమింగ్ అదరగొట్టేశాడంట మన కళ్యాణ్ గారు. దాంతోపాటు సినిమాలో కొంచెం హీరోయిన్కి కానీ అదర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచిగా పడ్డాయి రోల్స్, ఎమోషన్స్ పరంగా. సో రిమైనింగ్ అన్ని ఫీల్డ్స్ కొంచెం పర్వాలేదు, బాగుంది అన్నట్టు చెప్పి. అండ్ ఇంకోటి గైస్, ఈ సినిమాలో మెయిన్ 100% ఎఫర్ట్ పెట్టింది ఎవరైనా ఉన్నారో అంటే హరీష్ శంకర్. మేబీ మీరు నన్ను ట్రోల్ చేయొచ్చు, ఒక అతి డైరెక్టర్, ఒక ఓవర్ హైప్ డైరెక్టర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పవన్ కళ్యాణ్ సినిమా, తను ఏంటంటే ఇంకా ఎక్కువ పని చేస్తాడు అనమాట, ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తాడు. సో యాక్చువల్లీ మిరపకాయ అనే సినిమా మిస్ అయిపోయింది, కానీ నాకు ఇప్పటికీ అదే రిగ్రెట్. మిరపకాయ అనే సినిమా యాక్చువల్లీ కళ్యాణ్ గారితో పడాలి, బట్ మిస్ అయిపోయింది. ఇట్స్ ఓకే. బట్ ఈ సినిమా ఉస్తాద్ అనే సినిమా చూసిన తర్వాత చాలామంది, ఆ సెన్సార్ టీం వాళ్ళు చాలా మంచిగా ప్రశంసలు అయితే పడుతున్నాయి. సో మనకు డైలాగ్ కూడా ఉంటుంది, ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అని చెప్పి. ఆ డైలాగ్ ఎందుకు పెట్టారా అనేది ఇప్పుడు నాకు అర్థమైంది. సో కొన్ని ఎమోషన్ సీన్స్లో కూడా కళ్యాణ్ గారు చాలా బాగా వర్కౌట్ అయ్యింది. పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఇచ్చారు, సటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్పి కూడా మనకైతే బయటకు వచ్చిందనమాట న్యూస్. ఇక సినిమాకి అయితే ఎక్కువ రోజులు ఏం లేదు, మనకి ఆల్మోస్ట్ ఒక 8 రోజులు ఉంది, అంటే ఒక వారం అనుకోండి, ఇంకా 1 వీక్. ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే సినిమాకి మనకి ప్రీమియర్స్ అయితే ఇవ్వట్లేదు అనమాట. మరి ఏమో రీజన్ తెలియదు, ప్రీమియర్స్ అయితే సినిమాకి లేవు. సో సేమ్ 19th ఎర్లీ మార్నింగ్ షోలు అయితే పడతాయి, అదొకటి ఉంది అంతే తప్ప దాని ముందు రోజు అంటే 18th మనకి నైట్ షోలు అయితే ఏమీ లేవు. ఇంకొక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది, ఐటమ్ సాంగ్ లేదు ఈ సాంగ్ ఈ మన సినిమాలో. గబ్బర్ సింగ్లో కేవ్కాక్ అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో నేను ఈరోజు చెప్పాల్సిన పని లేదు. ఫెంటాస్టిక్, అసలు అది చాలా బాగుంటుంది. సో అలాంటి సాంగ్ అయితే ఇందులో పడలేదు. ఇట్స్ ఓకే, దాన్ని ఇంకెలాగో కవర్ చేసి ఉంటారు అనుకుంటున్నాను నేను. ఈ విషయం కూడా మనకి తెలిసింది. సో చూద్దాం గైస్, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే. ట్రైలర్ ఎట్ ఎనీ మూమెంట్ మనకు పడిపోద్ది, వెయిట్ చేయండి, మాట్లాడుకుందాం.